నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ ఫిలిం వార్ 2తో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత దేవరా 2 మొదలు పెట్టనున్నాడు. నిజానికి దేవరా పార్ట్ 2 ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఇటీవల ఎన్టీఆర్ ఓ మూవీ ఈవెంట్లో మాట్లాడుతూ పార్ట్ 2 ఖచ్చితంగా ఉంటుందని చెప్పాడు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. RRR వంటి గ్లోబల్ సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ నటించిన మూవీ దేవరా. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమా 2024 సెప్టెంబర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డివైడ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ వరల్డ్ వైడ్గా దాదాపు 500 కోట్ల గ్రాస్ రాబట్టి ఘన విజయం సాధించింది. మొదటి భాగం హిట్ అయితే రెండో భాగం కోసం ప్రేక్షకులు ఎదురు చూడడం కామన్. అయితే దేవరా సినిమా కంటెంట్ పరంగా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిందని, కేవలం ఎన్టీఆర్ స్టార్డంతోనే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించిందనే అభిప్రాయాలున్నాయి. అందుకే దేవరా 2 ఉండకపోవచ్చని అభిమానులు కూడా భావించారు. కానీ ఎన్టీఆర్ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ దేవరా 2 చేయడానికి సిద్ధమవుతున్నాడు. అసలు కథ పార్ట్ 2లోనే ఉంటుందని, స్క్రిప్ట్ కూడా అద్భుతంగా వచ్చిందని, అందుకే ఎన్టీఆర్ దేవరా 2 చేయడానికి రెడీ అవుతున్నట్లు వినికిడి. దేవరా 2 పనులు చకచక జరుగుతున్నాయట. ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ అయిందని అంటున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా జూలై నుంచి మొదలవుతాయట. డ్రాగన్ షూటింగ్ పూర్తి కాగానే దేవరా 2 సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. అంతేకాదు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న అనౌన్స్మెంట్ వీడియోతో సర్ప్రైజ్ చేయబోతున్నారట మూవీ టీం. ఎన్టీఆర్ బర్త్డేకి వార్ 2 ఫస్ట్ లుక్, డ్రాగన్ గ్లిమ్స్ వస్తాయని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అలాంటిది ఇప్పుడు దేవరా 2 అనౌన్స్మెంట్ వీడియో అనేది బిగ్ సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. మరి ఈ అనౌన్స్మెంట్ వీడియోతో ఒక్కసారిగా దేవరా 2 పై అంచనాలు పెరిగిపోతాయేమో చూడాలి.